హలో అండి. 45 డేస్ 45 రెసిపీస్‌లో డే 8 ఆల్మోస్ట్ సమ్మర్ అనేది వచ్చేసింది మనకి. బాగా వేడిగా ఉంటుంది బయట వాతావరణం గూడా. ఇలాంటప్పుడు మనకి వేపుడు కూరలు, ఇగురు కూరలు అసలు తినాలనిపించదండి. పిల్లలకు గూడా అవి పెట్టడం అంత మంచిది కాదు ఈ వేసవి కాలంలో. సో, మనం ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండేటటువంటి కూరగాయలు, అలానే ఫ్రూట్స్ తీసుకోవడమే మన ఆరోగ్యానికి మంచిది. నేను ఈరోజు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కూరగాయలను వేసి పులుసు కూర చేస్తున్నానండి. దీంట్లో మనం ఎటువంటి మసాలాలు వేయము. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే సరిపోతుంది మనకి. మీకు టమాటా గూడా వద్దు అనుకుంటే కొంచెం చింతపండు పులుసు వేసుకొని ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోండి. రుచి చాలా బావుంటుంది. అలానే దీంట్లోకి నేను ఈరోజు వైట్ రైస్, బ్రౌన్ రైస్ అట్లా ఏం కాకుండా సామెలతోటి అన్నం వండానండి. చాలా మెత్తగా ఉండిద్ది. ఒక గ్లాస్‌కి గ్లాసున్నర పోసుకుంటే మనకు వాటర్ ఈ సామెలకి సరిపోతుందనమాట. ఈ కూర గూడా మనం మొత్తం సిమ్ మీదే ఉంచి మగ్గించుకుంటాము. ఆ కూరగాయలో ఉండే వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకు కూర మెత్తగా గుజ్జుగా అయిపోతుంది. ఈ రైస్ తోటి ఈ కర్రీ చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి.